హలో అందరికీ. ఈ వీడియోలోనైతే 1 ఇయర్ పాటు మంచిగా నిల్వ ఉంటాయి. అసలు ఖరాబ్ అవ్వవు. ఇంకా సీజన్ వచ్చేంత వరకు మళ్ళీ నెక్స్ట్ మ్యాంగో సీజన్ వచ్చేంత వరకు అయితే మనము మ్యాంగోస్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. నార్మల్ ఫ్రూట్సే కాకుండా ఇంకా మ్యాంగో కూడా తిన్నట్టు అనిపిస్తుంది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా కేవలం ఇంట్లో మ్యాంగోస్ ఎలానో ఈ సీజన్ కాబట్టి ఉంటాయి. సో మ్యాంగోస్ అలానే షుగర్ వేయాలి. అండ్ దాంతో ఎలా చేసుకోవాలి మామిడి తాండ్ర అనేసి ఫుల్ వీడియోలో ఉంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూసే ఫుల్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫుల్గా చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. అయితే మా అత్తమ్మ ఈ మ్యాంగోస్ అన్నీ చాలా తీసుకొని వచ్చింది. ఒక 6 to 7 kgs అలా తీసుకొని వచ్చింది అనమాట. సో ఈ మ్యాంగోస్ రసాలు మన దగ్గర ఇంకా బంగినపల్లి ఇంకా వేరే వేరే వెరైటీస్ చాలా ఉంటాయి కదా. సో రసాలతో ఈ మామిడి తాండ్ర చేసినప్పుడు అయితే చాలా టేస్టీగా వస్తుందంట. సో ప్రతి ఇయర్ మా అత్తయ్య చేస్తూ ఉంటారు. మేమైతే 1 year దాకా దాచిపెట్టుకుందామని 2 నెలలకి అయిపోగొడుతూ ఉంటాము. సీజన్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యాంగోస్ ఉండవు కాబట్టి తినాలనిపించినప్పుడల్లా ఇంకా అదే తింటూ ఉంటాము. సో ఇంట్లో చేసినప్పుడు ఏంటి అంటే చాలామందికి మ్యాంగోస్ 90% పీపుల్కి అయితే డెఫినెట్గా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఉంటాయి కాబట్టి సో ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మాత్రం మంచిగా మీరు ఒక 10 kgs 5 kgs మ్యాంగోస్ తీసుకున్నప్పుడు మనం ఆ పల్ప్ అదంతా ఉడికిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది. మేము 6 kgs తీసుకుంటే మాకు చాలా తక్కువ క్వాంటిటీ అయ్యింది. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఆ పల్ప్ అంతా తీసి దాన్ని బాయిల్ చేసిన తర్వాత అంటే ఉడకబెట్టుకుంటాం కదా కొద్దిగా షుగర్ వేసి. సో అప్పుడు మోస్ట్లీ చాలా మటుకు ఇంకా ప్యూరీ తగ్గిపోతుంది. అది ఇంకా మనము ఎండబెట్టినప్పుడు అయితే ఇంకా తగ్గిపోతుంది. సో అందుకని క్వాంటిటీ కూడా మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మళ్ళీ వచ్చే సీజన్ వరకు అయితే మీరు మ్యాంగోస్ ఎంజాయ్ చేస్తున్నంత ఫీల్ ఉంటుంది మీకు. సో ఇక్కడ చూడండి ఇవన్నీ మ్యాంగోస్తో అయితే మేము ఇప్పుడు పల్ప్ అయితే తీయాలి. సో మా అత్తయ్య పైన తొక్క అంతా తీసేస్తుంది అనమాట. రసాలు తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సో చాలామంది ప్రెగ్నెన్సీ వాళ్ళైనా కానీ చాలామంది పులుపు తీపి అంతా ఇష్టపడతారు కదా, మిక్స్ టేస్ట్ అంటారు కదా, అలా ఇష్టపడే వాళ్ళకి మాత్రం రసాలు తీసుకొని సో ఈ మామిడి తాండ్ర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఒకసారైనా మీరు కూడా చేశారా లేదా కామెంట్ చేయండి. సో ఎవరైనా చేయకపోతే దీంట్లో పెద్దగా పనేం లేదు. మనం తీసుకున్న మ్యాంగోస్నే ఆ తొక్క తీయడము, అవి కట్ చేసుకోవడం, మనం మిక్సీ వేసుకోవడం, ఇదే కొంచెం పని అంతే. సో చేసుకోవడం అయితే అంత పెద్ద పనేం కాదు. ఎలాగో మనకి మ్యాంగోస్ తినాలనిపించినప్పుడల్లా కట్ చేసుకొని తింటూ ఉంటాం కదా. సో ఇంకా మామిడి తాండ్ర చేసుకోవాలి, ఇయర్ మొత్తం మేము ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇంకా ఇలా చేసుకోవాల్సిందే. కొద్దిగా కష్టమైనా కూడా మనకి స్టవ్ దగ్గర కానీ ఇంకా ఎక్కడ ఏం పని ఉండదు ఈ మామిడి తాండ్ర చేసుకోవడానికి. స్టవ్ దగ్గర పని ఉండదు అంటే స్టవ్ దగ్గర కాసేపు ఉడికించుకోవాలి. సో ఇంకా మిగతా టైం మొత్తము ఏంటంటే మనం కట్ చేసుకోవడం, పీల్ ఆఫ్ చేయడం అదే ఇంకా. కాకపోతే ఈ మ్యాంగోస్ అయితే చాలా పుల్లగా ఉన్నాయి. ఒక రకంగా స్వీట్ అనిపిస్తుంది, ఎక్కువ పుల్లగా అనిపిస్తున్నాయి. ఈ మామిడి తాండ్రకు అంటారు కానీ ఎక్కువ తీగ ఉండాలని, పుల్లగా తీగుంటుంది. తర్వాత మనకు మామిడికాయలు లేనప్పుడు మనం తింటాం కదా బాగా. ఇక్కడ మా అత్తయ్య ఏం చెప్తున్నారంటే కొద్దిగా పుల్లగా తీయగా ఉంటేనే మామిడి తాండ్ర టేస్ట్ చాలా బాగుంటుంది. సో మ్యాంగో తిన్న ఫీల్ అయితే వస్తుంది. తీపి ఎంత బాగుంటుంది చెప్పు, తీపి కాకుండా పులుపు తీపి రెండు కలిపి ఉంటేనే బాగుంటుంది అని చెప్తున్నది. బాగుందా? బాగుందా? పరుపు బాగుందా? అంతే ఉంది. బాగుందా? హాయ్ చెప్పు. నేను చెప్పలేదు ఇంట్లో కొన్ని 2 చెట్ల కాయలాలు ఉన్నాయి. మేము తీసుకున్న ఈ కాయలు అయితే కొన్ని పుల్లగా కొన్ని తీయగా ఉన్నాయి. కొన్ని అయితే మంచిగా తినేయచ్చు, వాటికి షుగర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు అన్నట్టున్నాయి. ఇంకొన్ని అయితే కొద్దిగా షుగర్ ఖచ్చితంగా యాడ్ చేయాలి, అందులో కొద్దిగా పులుపు అయితే ఎక్కువ ఉంది. సో అందుకనే మేము ఇక్కడ అనుకుంటున్నాము ఇవి 2 చెట్ల కాయల్లాగా ఉన్నాయి అనేసి. మా అత్తకు కొంచెం బాగా కాయల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తుంది ఇవి 2 చెట్ల కాయల్లాగా ఉన్నాయి, కొద్దిగా పుల్లగా కొద్దిగా తీయగా ఉన్నాయి కదా అని అంటుంది. ఈ మామిడికాయల సీజన్ వస్తే మాత్రం ఏదో ఒక ఫెస్టివల్లా అనిపిస్తుంది ఇంట్లోకి మ్యాంగోస్ వచ్చినప్పుడల్లా. సో పచ్చడి పెట్టినప్పుడు కానీ ఇలా మేము పచ్చళ్ళు పెట్టలేదు కానీ
మామిడి తాండ్ర చేసినప్పుడు అయితే మాకు ఎట్లా అనిపించింది అంటే మంచిగా అందరం కూర్చొని ఒక ఫెస్టివల్ లాగా ఒక పండగ లాగా అనిపించింది. మా బుడ్డోడు అయితే మధ్యలో కూర్చొని కాయలన్నీ పడేయడమే సరిపోయింది. ఇంకా మిక్సీకి వేసి ఏం లాభం చెప్పండి, ఇంకా ఎలాగైనా వానికి ఇచ్చేసేవాడు, పడేస్తాడు. ఆ పైన ఉన్న కొద్దిగా పీల్ ఆఫ్ చేసేస్తే ఇంకా పల్పు తీసేస్తే అయిపోతుంది. మాకైతే ఇంకా ఈడ కూర్చొని ఈ మ్యాంగోస్ ఈ మామిడి తాండ్ర చేయడం ఏమో కానీ ఇంకా ఈడ ఆడుకోవడమే సరిపోయింది. ఇంకా మనం తీసుకున్న మ్యాంగోస్ అంతా పైన తొక్క తీసేసి ఇలా పల్ప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము మిక్సీలో వేసేసుకొని. ఇంకా ఈ పల్ప్ చేసుకునే అప్పుడు కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, తీయలేదు. సో షుగర్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కాకపోతే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకుంటే మాత్రం మామిడి తాండ్ర టేస్ట్ అయితే మిస్ అయిపోతారు. కొంచెం పులుపు కొంచెం తీపి ఉంటేనే ఈ మామిడి తాండ్ర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే మేము స్టవ్ మీద అయితే 5 to 10 minutes అలా ఉడకబెట్టిన తర్వాత జాలి పెట్టి పల్ప్ అంతా తీస్తున్నాము. ఎందుకంటే ఎక్కడ అసలు ఉండలు కానీ ఆ చిన్న చిన్న ముక్కలు కూడా ఉండొద్దు అనమాట. లేకపోతే మనకు అసలు ఆ మామిడి తాండ్రనే రాదు. మనం ఎంత ఎండబెట్టినా కూడా అస్సలు రాదు. ఇక్కడైతే అత్తమ్మ మంచిగా ప్లేట్స్ తీసుకొని దానికి ఆయిల్ అయితే పూస్తుంది. ఎందుకు ఆయిల్ రాస్తున్నారంటే మనం ఎప్పుడైతే ఈ మామిడి తాండ్రని మంచిగా దీంట్లో వేసి మంచిగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మంచిగా ఎండిపోతుంది కదా, ఎండిన తర్వాత అది మంచిగా లేయర్ లాగా మంచిగా లేయాలి అంటే డెఫినెట్గా మనం ఆయిల్ రాయాలంట. ఆయిల్ రాస్తేనే మంచిగా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే అత్తమ్మ అయితే మంచిగా ఆయిల్ ఒక 4-5 ప్లేట్స్ అయితే తీసుకున్నాం మేము. మేము తీసుకున్న 6 kgs మ్యాంగోస్కి ఎంత తక్కువ పల్ప్ వచ్చిందో చూడండి. ఈ పల్ప్ పక్కన పెడితే ఇప్పుడు ఇంకా ఇది ఎండిన తర్వాత మామిడి తాండ్ర అయితే ఇంకా తక్కువ వస్తుంది. అందుకనే చెప్తున్నా, మా ఇంట్లో మాత్రము మేము 1 year కోసము ఎప్పుడో తిందామని చేసుకుంటే మాత్రము మ్యాంగో అంటే ఇంట్లో అందరికి ఇష్టం. అందుకని ఈజీగా అయిపోతుంది మా ఇంట్లో అయితే. సో చేసుకునే ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే మ్యాంగోస్ని కట్ చేసుకొని దాన్ని పల్ప్ చేసుకోవడమే కొద్దిగా ప్రాసెస్ అంతే. ఇక్కడ మంచిగా ఆయిల్ రుద్దేసి మ్యాంగో పల్ప్ అంతా వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా ట్యాప్ చేసుకోవాలంట. సో చేయితో అనకుండా మీకు ఇష్టమైతే ఒకవేళ గంటతో కూడా అనేసేయండి. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. బయట అయితే మంచిగా ఇప్పుడైతే మ్యాంగోస్ 40, 50, 60 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇంకా రసాలు అయితే విలేజ్లో ఉన్న వాళ్ళకైతే తక్కువగా దొరుకుతాయి. సిటీస్లో ఉన్న వాళ్ళకైతే కొద్దిగా అవి కొంచెం రేట్ ఉంటాయి. సో మనకైతే రసాలతోనైతే ఈ మామిడి తాండ్ర చేసుకోండి. పులుపు స్వీట్నెస్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో బంగనిపల్లి ఈ మ్యాంగోస్తో చేస్తే ఏంటి అంటే కొద్దిగా స్వీట్నెస్సే ఉంటుందన్నమాట, మామిడి తాండ్ర ఫ్లేవర్ అయితే రాదు. సో ఒకవేళ మీ దగ్గర మొత్తం రసాలు లేకపోతే అవి హాఫ్ ఇవి హాఫ్ అయితే తీసుకోండి. ఇంకా ఫైనల్లీ మేము ప్లేట్స్లో మంచిగా ఫిల్ చేసిన తర్వాతనైతే ఎండలో పెట్టాము. చాలా ఎండ ఉండే మేము చేసిన రోజు మాత్రము. ఇది మేము ఎండబెట్టడానికి 2 days కష్టపడ్డాము. సో ఈవినింగ్ కాగానే కొద్దిగా మబ్బేస్తుంది, అందుకని ఒక 2-3 days అయితే టైం పట్టింది మాకు ఈ మామిడి తాండ్ర రెడీ కావడానికి. మంచిగా పైనుంచి చున్నీ కప్పేసి అసలు అతకకుండా చాలా బాగా చేశారు మా అత్తయ్య అయితే. అండ్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారో లేదో కామెంట్ చేసేయండి. అండ్ మ్యాంగోస్ అంటే చాలా మందికి ఇష్టము. సో ఆ ఇష్టాన్ని ఇంకా పొడగొట్టుకోవద్దు అంటే ఇలా చేసుకొని ఇంకా మనకు నచ్చినప్పుడల్లా తినేసేయచ్చు. మంచిగా బయట స్టేట్స్లో ఉండే వాళ్ళకి, బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మలు నానమ్మలు అందరు చేసి పంపిస్తూ ఉంటారు ఇలా. సో ఇప్పటికి కూడా ఊర్లలో ఇలాంటి మంచి మంచి అంటే ఇలా చిన్న చిన్న అయినా కూడా అంటే ఇది చిన్న రెసిపీ మ్యాంగోనే అనుకుంటాం కానీ ఇయర్ అంతా చాలామంది మిస్ అయిపోతాం. సీజన్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు చాలా ఇష్టం ఉన్న వాళ్ళు మ్యాంగోస్. సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. బయట స్టేట్స్ కంట్రీస్లో ఉండే వాళ్ళకైతే ఇప్పటికీ అమ్మమ్మ నాన్నమ్మలు చేసి పంపిస్తూ ఉంటారు. సో పేరెంట్స్ కూడా మంచిగా చేసి పంపిస్తూ ఉంటారు కదా. కొన్ని ఇళ్లల్లో అయితే పచ్చళ్ళు ఎంత కంపల్సరీగా పెట్టాలి, ఇంకా సీజన్ వచ్చిందని ఎట్లా పట్టుదలగా ఉంటారో ఈ మామిడి తాండ్ర కూడా అలానే చేసుకుంటారంట. సో మా ఇంట్లో కూడా ఇలా మామిడి తాండ్ర చేసుకుంటూ ఉంటాము. చాలా ఇష్టంగా తింటారు అందరూ. కాయ తినకపోయినా ఈ మామిడి తాండ్ర ఇష్టంగా తింటారు చాలామంది. సో చాలా బాగా వచ్చింది. ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు. ఏంది మొన్న చాలా లూజ్గా ఉండే ఇప్పుడు గట్టిగా అయిపోయింది అనుకొని కొడతా ఉన్నాడు బండకేసి దాన్ని. సో ఇంకా ఫైనల్గా మా అత్తయ్య అయితే ఇంకా ఏం రుద్దలేదు, ఎలా ఉంది అని చెక్ చేసి ఇంకా తీస్తుంది. దానికి ఏం అప్లై చేయొద్దు మనము. ఎలా ఫస్ట్ టైం మనం ఆయిల్ అప్లై చేసేసి ఇంకా ఈ మామిడి ప్యూరీ వేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చేయితో తీసేసినా వస్తుంది. మీకు ఒకవేళ చినిగిపోతుందేమో అనే భయం ఉన్నా కూడా మా అత్తయ్య చూపిస్తున్నారు కదా, ఇలా నైఫ్తో కొద్దిగా అనగానే ఇంకా మొత్తం వచ్చేస్తుంది. ఇంకా చపాతీ షేప్ వచ్చేసింది. చాలా పెద్ద దోశ టైపు చపాతీ టైపు
చాలా బాగా అనిపించింది, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది ఇలా తీస్తూ ఉంటే కూడా. ఎంత బాగుందో అసలు. మేమైతే ఇంకా ఆ ముక్కలు ముక్కలు కట్ చేసి మా అత్తయ్య డిజైన్ పీసులు చేస్తూ ఉంది. ఇంకా మా అత్త అటు కట్ చేస్తూ ఉంటే నేను తింటా ఉన్నా. సో ఇంక ఇప్పుడు కాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు కాయలు తిను, ఇప్పటికైతే తర్వాత ఈ మామిడి తాండ్ర తింటూలే అనేసి చెప్తా ఉన్నారు. ఫైనల్లీ ఈ మామిడి తాండ్రనైతే మాకు నచ్చిన డిజైన్లలో షేప్లలో కట్ చేస్తున్నాము. బయట కొనుక్కుంటే ఇంత థిక్ లేయర్ ఉంటుందా చెప్పండి. అసలు బయట కొనుక్కున్న ఒక్క లేయర్లో 5-6 పీసులు తీయాలి సన్నగా. ఇంట్లో చేసుకుంటే చూడండి ఎంత థిక్ లేయర్తో ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా బాగుంది, నోట్లో వేసుకుంటే నీట్గా కరిగిపోతుంది. దూరం ఉన్న వాళ్ళకు కూడా ఇలా చేసి పంపించండి, చాలా ఇష్టంగా తింటారు, మిస్ అవ్వరు ఇంకా మ్యాంగోస్ని. మేము చేసిన మామిడి తాండ్ర ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి